2000 కావాలా కూర్చో, ఇది చేసి ఎంత పీవీ తెచ్చాయి, నీకు 2000 కొడుకు. ఈ ప్లాన్ కావాలా? 1 మంత్ వెయిట్ చేయండి. 5000 నుంచి 10,000, 20,000, ₹1,00,000 ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ న్యూ పర్సన్స్కి ఒక 2,000 కానీ ₹1,000 వచ్చే ప్లాన్ చెప్పండి. ఎంతండి? ₹1,000 ప్లాన్ వచ్చి ₹1,000 అకౌంట్లో పడింది అనుకో, అక్కడ 2,000 తీసుకోవాలనుకుంటున్నాం. ఇలా మనం 1 lakh వరకు కూడా మన దగ్గర బ్రెయిన్లో ఉంటే ఆ మనిషిని బట్టి మనం ప్లాన్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చెప్పేసి. అందుకే నేను చెప్తున్నది ఏమంటే, కింద పడ్డ లేచి నిలబడాలి. కొంతమంది దగ్గరికి పోతాడు, చాలా అవమానిస్తాడు. అమ్మ 6 ఏళ్ళు లేదు నువ్వు జాయిన్ చేసి, 5 ఏళ్ళు అయింది, లేకపోతే 6 నెలలు అయింది, ఇప్పుడు వచ్చినావా మా దగ్గర కంటే, నో ప్రాబ్లం. అప్పుడు ఫెయిల్యూర్ అయినాడు, లేచి నిలబడాలి. చెప్పండి, నో ప్రాబ్లం. మొక్కజొన్న కంకిని గుర్తు పెట్టుకోండి. ఆ మాట్లాడినప్పుడు ఏం గుర్తుకు రావాలా? నేను ఇంకా లేతగా ఉన్నాను, ఇక పడింది, ఒక గాయమైంది, నాకు కొంచెం కాలింది. ఓకే, ఇంకా కాలాలి నాకు, ఎందుకంటే ఇంకా నాకు చాలా ఈగో పెరిగిపోయింది ఇంతకు ముందు. ఆ ఈగో పోవాలంటే కాలాలి. మాట్లాడండి చెప్పండి, వినండి. అలా చేస్తే నన్ను కూడా బీట్ చేసి మీరు ట్రైనింగ్ ఇవ్వకూడదు. ట్రైనింగ్ బాగా నిలబడండి. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే కొత్త జాయినింగ్ చేసి నేర్పించుకుంటురండి. అది నేను మెసేజ్ చూపించాను. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పని చేయలేదు అనుకోండి, నో ప్రాబ్లం. కొత్తగా జాయిన్ అయినారా, అప్పుడే స్టార్ట్ చేయండి. నేను పూర్తిగా కింద పడిపోయినా మళ్ళీ లేస్తా, మళ్ళీ కొత్త జాయినింగ్ చేసిన పక్క సోపు పేస్ట్ గురించి నన్ను పిలుసు, ఇద్దరం కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లేదంటే తర్వాత నువ్వే చెప్పుకుంటురా. ఇలా ప్లాన్ చేయండి. 5% దగ్గర ప్లాన్ చేయండి, చేసుకుంటే వెళ్ళిపోండి. అలా ఎప్పుడైతే చేస్తారో కింద పడి లేస్తారనుకోండి, మీకు ఇక తిరుగుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా స్ట్రగుల్ వస్తే పడిపోతారా, లేస్తారా? మీ టీం అంతా పని చేయకపోతే మీరు పడిపోతే ఫెయిల్ కింద పడితే లేచి నిలబడతారా లేదా? ఇప్పుడు వెళ్తే పడిపోతారు నిజంగానే. పోయిన వాళ్ళందరూ అలా చెప్తారా, ఇన్ని రోజులు నేను ఇప్పుడు చెప్తున్నావు కదమ్మా అంటారు. అయినా సరే మీరు నిలబడాలి. ఎస్ ఆర్ నో? ఓకే. పాయింట్ నెంబర్ 4, హృదయం ముక్కలయ్యేలా మాట్లాడుతాం. ఎస్ ఆర్ నో? చాలా వరకు ఆ 4 ఎలుగు రిజల్ట్ రావు, ఇవంతా ఏంది, మాకు షుగర్ లేదు, బీపీ లేదు, మా డాక్టర్ ఉన్నాడు, ఇవన్నీ చెప్తాం. ఎందుకు పడినా మళ్ళీ లేస్తాం, మళ్ళీ ఇంకో డిస్ట్రిబ్యూటర్ పోతాం, మళ్ళీ పడినా మనకు మళ్ళీ ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలి. ఇది అలవాటు చేసుకోండి. బయటికి కారు వస్తారు, బయటికి 1 lakh వస్తారు. కింద పడకుండా అందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతిరోజు కింద పడేస్తుంది, సాయంత్రానికి లేచి నిలబడాలి. నేను 5 మందితో మాట్లాడాను, నెగిటివ్గా మాట్లాడాను, నో ప్రాబ్లం, ఇంకొకరితో చూసుకుంటాను. లేదంటే కొంతమంది ఏం చేశారు, 5 మంది అంటే ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళి రగ్గు కప్పుకొని మీ అని చెప్తారు, ఏమైంది అంటారా? ఏమండి ఆమె బల్లి మాట్లాడిందండి, నా వల్ల కాదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నా వల్ల కాదండి, నేను వెస్టిజ్ చేయనండి, నా వల్ల కాదండి, వదిలేసి చేయండి. అది ఇప్పుడు 3 జన్మానంలో అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు లేడీస్. నువ్వు చెప్పావుగా నెక్స్ట్ ఇయర్ కార్ వేసుకొని వస్తాను, కార్లో అట్లా నీకు నువ్వే మోటివేషన్ చేసుకోవాలా. ఇక్కడ ఎవ్వరు రారు నీకు మోటివేషన్ చేయడానికి, ఎవ్వరు పట్టించుకోరు, నువ్వే నిలబడాలా. కింద పడ్డ నిలబడి అంటే అయిపోయింది, ఓవర్ అయింది, నేను మళ్ళీ తొందరగా ముగించమంటాను, ఎక్కువ అవుతుంది. కింద పడ్డ నిలబడాలా, అవునా? నిలబడగలిగితే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా? ఒకే లైన్లో అన్ని సన్మానాలే జరుపుకుంటూ పోతే వాడు ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాడు. కింద పడినప్పుడు నేర్చుకొని మళ్ళీ నిలబడి, మళ్ళీ పడినప్పుడు నేర్చుకొని, సోప్ గురించి ఇలా మాట్లాడకూడదని తెలుసుకొని మళ్ళీ లేచి, మళ్ళీ కింద పడి, బ్లాక్ సైన్ గురించి ఇలా మాట్లాడకూడదని తెలుసుకొని మళ్ళీ నిలబడి, ఇలా నిలబడి పోతా ఉంటే డబ్బులేందండి, డబ్బులు చెక్క కాస్తాయంటారు కదా, అట్లా మీ అకౌంట్ ఇప్పుడు డబ్బులు టీం బాగుంటుంది. ఓకేనా? ఓకే. నెంబర్ 5 పాయింట్ చూడండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏం జరిగినా, ఇప్పుడున్నంత టీం పోయినా ఎనుకడికి వేసే ప్రసక్తి లేదు. ఎనుకడికి వేసే ప్రసక్తి లేదు. ఇంతకు ముందు బీపీ మేడం మాట్లాడారు, అందరూ మాట్లాడారు, వాళ్ళు కూడా స్ట్రగుల్ వచ్చాయి కదా. ఆమె వెనుకడికి వేసిందా? నిలబడింది కదా. అందుకే మీరు ఏమన్నా ఉంటే వెనుకడికి మాత్రము వెళ్ళను అని మీ మైండ్లో పెట్టేసుకోండి. ప్రతిరోజు మనీలో మార్పు జరుగుతూ ఉండాలి. అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఎప్పుడైతే టీంలోకి వెళ్తారో, టీంని బిల్డ్ చేయడానికి వెళ్తారో, 5%తో మనం ఎలాగ ఒక ఫ్యామిలీని పట్టుకొని ఉంటారో, ఆ టైంలో
కొన్ని మార్పులు జరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టీం బాగా నిలబడాలంటే మీకంటే ఎక్కువ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నా, మాకు ఒకసారి నాకు పని ఇచ్చే సార్ దగ్గర పని, అక్కడికి వెళ్ళేసి 5 నిమిషాలు టైం ఉంది, మీరు వద్దన్న కొంచెం వెయిట్ చేయండి. మా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను వెళ్ళేసి ఆడ కూర్చోండి, ఇట్లా చైర్ వేసుకొని నేను కూర్చొని, సార్ నేను వెబ్సైట్ గురించి చెప్పాలా నేను అంటే చెప్పని తీసుకుంటాను సార్. ఆడ ఒక డ్రామా చేయాలా, నేను కూడా అన్నా బాగున్నావు అన్న, అవును ఏరా ఏదో పేస్ట్ లేవో అమ్ముతున్నా, అవునా బాగున్నాయినా అన్నా, పేస్ట్ ఉంది నా పంటలు బాగా పోతుంది తీసుకోనా అంటే, అవునా సరే ఇచ్చిపో అంట. ఓకేనా, ఇంకోటి నా ఫ్రెండ్ దగ్గర పోతాను, పండినప్పుడు ఉందనుకో పోతా, వెనుక నుంచి తీసి ఒకటి కొడతాను, ఏమైంది రా పండినప్పుడు ఉంది కదా రాకుంటే పేస్ట్ తీసుకో అంటాను. ఈ పని ఓనర్ దగ్గర చేస్తే వినండి, అందుకే నేను ప్రతిరోజు నీలో మార్పు జరుగుతూ ఉండేలా, సిచ్యువేషన్ బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఆ వ్యక్తితో మనం మాట్లాడి ఎలా మనం రికమెండ్ చేయాలి. మనం రోజుకు ఒక అవతారం మెచ్చాల్సిందే. కూలీల దగ్గర పోతే కూలీలు అవతారం మెచ్చాలా, డాక్టర్ దగ్గరికి పోతే డ్రెస్ కోడ్తో మనం అవతారం మెచ్చాలా. రోజు జరగాలి, మనం ప్రతిరోజు జరగాల్సిందే. అంటే ఈ ఫీల్డ్లో మీరు చేయాల్సిన పని లేదు, ఇది ప్రకృతి నేర్పించేస్తారు మీకు. అవునా, మీరు అలవాటు పడండి, ఈ పాయింట్కి అంతేం లేదు, మీరు రోజు మీరు అలవాటు చేస్తారు, దాన్ని బట్టి మీరు డ్రామా చేస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పండి అందరికీ, మీరందరూ కూడా చెప్పండి, మీరు ఓడిపోవడానికి వచ్చారా, గెలవడానికి వచ్చారా, ఓడిపోవడానికి వచ్చారా? సరే, ఓడిపోవడానికి నేను ఓడిపోవడానికి రాలేదు. ఇది ఎవరికి అర్థమైంది చెప్పాలంటే, మీకు ఎవరైతే ఎగతాళి చేశారో, మీకు ఎవరైతే జాయిన్ అయ్యి వెళ్ళిపోయారో వాళ్ళ ముందర మీరు ఆ ప్రపంచానికి తెలియజేయాలా, నువ్వు రాకపోయినా నేను డైరెక్ట్ అయ్యి చూశాను చూడని వాళ్ళకి చెప్పండి. 5 మంది రాలేదనుకో, మీ 5 మంది రాకపోయినా సరే, నేను ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు, నువ్వు లేకపోతే వేరే వాళ్ళని తీసుకొని నేను డైరెక్టర్ అవుతున్నా. ఈ పాయింట్ మీకు అర్థమైంది, ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. నెంబర్ 8 ఇప్పుడు చూడండి, సూపర్, నా రక్తంలోనే గెలుపు ఉంది, ఓడిపోవడానికి ఎలా అది నరనరంలో ప్రెస్టీజ్ ఉంది. ఓటమి అనేదానికి మన మైండ్లో ప్లేస్ లేదు, ప్రెస్టీజ్లో ఓటమి ప్లేస్ లేదు. కానీ ప్రెస్టీజ్ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. మేము బ్లడ్లోనే ఉంది కదా, మనం వచ్చింది దీనికోసమే కదా. ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి జరిగినప్పుడు డబ్బు మనకు అవసరం ఉంది కదా, మనం ఎంత స్ట్రాంగ్గా వచ్చాం కదా. సరే, ఓడిపోవడానికి మనము ఒప్పుకోడు. నెంబర్ ఐఆమ్ ఏ విన్నర్, గట్టి చెప్పండి, సరే, అలాంటి విన్నర్స్ మీరు ఇలా తయారు చేసుకోండి. ఇలా ఉన్న నాలెడ్జ్ ఇచ్చేసి ఒక విన్నర్స్ లా పని చేసే వాళ్ళని మీరు ఇలా కొంతమంది మీరు తయారు చేసుకోండి. వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తే మీరు ఆనందపడాలి. వాళ్ళ 100 PV చేస్తే మాత్రం మీరు ఆనందపడద్దండి. ఆమె 2-3 జాయిన్ చేసిందంటే ఇవాళ లక్కీ పర్సన్. ఆమె సొంతంగా జాయిన్ చేసిన అలాంటి లీడర్లు కావాలా, అలాంటి నాలెడ్జ్ కావాలి వాళ్ళకి. వాళ్ళే పని చేయాలా, అప్పుడు మీకు వస్తుంది. ఎంతమంది 100 మంది అవసరం లేదు, ఒక 2-3 మీ దగ్గర పని చేసే వాళ్ళు నో ప్రాబ్లం. 2-3 పని చేసే వాళ్ళు ఉన్నా కూడా నో ప్రాబ్లం. అలాంటి లీడర్ని క్రియేట్ చేసుకోండి. అక్కడ 1,00,000 మంది లేదు, 6-7 మంది ఉన్నారు చాలు. వాళ్ళు 3 వచ్చినా కూడా మీకు సరిపోతుంది. నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నాలెడ్జ్ని బాగా తీసుకోండి. హోమ్ మీటింగ్స్ బాగా చేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్క హోమ్ మీటింగ్ లేదే మీరు నిద్రపోకూడదు. హోమ్ మీటింగ్ లేదే మీరు నిద్రపోకూడదు. అలా ఫిక్స్ అవ్వండి. మీరు ఇవన్నీ చేసి, అవునా, మీకు మంచి టీం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు, అవునా, ఉన్నారు ఇక్కడైతే మీ టీం అనుకోండి. మీరు ఎప్పుడైతే మీ టీం వచ్చిందో అందరూ హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్ చేయడానికి అలవాటు పడితే, మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ రోజు పని చేస్తే, రోజు ఒక 2 సోపులు 3 సోపులు అమ్మడం స్టార్ట్ చేస్తే మీ టీం ఎలా ఉంటుంది చెప్పంటారు? మీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? చాలా మంది స్ట్రగుల్ ఉంది సార్, నా టీంలో చాలా మంది ఉన్నారు, అవునా, నా టీంలో ఒక 500 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు పని చేయట్లేదు సార్, నాకు అది పెద్ద తల్లపోయింది. ఆ మలినం నేను చాలా భరించలేకపోతున్నాను, దాన్ని కడిగే చేయలేదు సార్, చాలా నెగిటివ్ ఉన్నాయండి, చాలా నా టీం మొత్తం నెగిటివ్ ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలంటే కొత్త నీళ్ళను తీసుకురావాలి. కొత్త నీళ్ళు అంటే ఎవరు?
కొత్త జాయినింగ్. దానికి ఇక్కడ చూడండి, అలా ఉంది ఇప్పుడు మీ టీము. అవునా? 18 వస్తున్నాయా? ఏమైందండి? ఎస్ఎస్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ సూత్రం చెప్తాను. మీ దగ్గర 10 మంది ఉన్నారు, 10 మంది నెగిటివ్ పర్సన్స్. ఇప్పటికి ఈ ట్రైనింగ్ తీసుకునే టయానికి మీ మైండ్లో ఎవరు పనికిరాడని మీకు అర్థమైపోయింది. బురద ఉంటే నా దగ్గర మైండ్ లేదని. ఎప్పుడైతే నీళ్ళు వచ్చి పడ్డాయో ఇక 5 మంది మీకు కనపడుతూనే ఉంటారు, ఇలానే పట్టుకుంటూ ఉంటారు, ఇలా పని చేయరు. మీరు ఏం చేయాలా? సైడ్కి వెళ్ళిపోయి కొత్త ఒక 5 మందిని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతారు? వీళ్ళు కొంచెం కనుమరుగు అవుతారు. ఎస్ఆర్లో పని చేసే వాళ్ళ పైన దృష్టి పడుతుంది. ఇలాంటి చేయలేదనుకో నెగిటివ్నే వస్తూ ఉంటారు. ఎస్ఆర్లో నెగిటివ్ పర్సనే లేదు. కొన్ని జాయినింగ్ చేశారనుకో కొంచెం పోతుంది, కొత్త వాళ్ళు మీకు ఫోన్ చేసుకుంటారు. మీకేమవుతుంది? ఇంకా ఒక 5 మంది వచ్చారు, ఇది వెళ్ళిపోతారు. ఇంకా 5 మంది వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఉన్నారని కూడా మీకు తెలియదు. కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారు కదా మీరు అనుకుంటారు. కానీ మీరు జాయినింగే చేయలేదంటే ఈ 5 మందిని చూసుకుంటూ మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటారా? అదే నేను చెప్పేది. మీ క్లాస్లో ఫస్ట్ బురద అనేది ఒక 5 మంది ఉన్నారు, వీళ్ళు పని చేయట్లేదు. కానీ మీరు ఏం చేయాలి? వీళ్ళని చూడకూడదు, డైరెక్ట్గా మళ్ళీ ఇంకొకరిని జాయిన్ చేసుకొని తెచ్చుకోవాలా. వీళ్ళు ఏమైనారు? కొంచెం దూరం అవుతారు. ఇలా ఫోన్ ఎత్తారు, ఫోన్లో మీరు మాట్లాడరు, కొంచెం ఉంటుంది. కానీ వీళ్ళతో పీ వస్తుంది కదా, ఇంకో 5 మంది వచ్చారు, ఇంకో 5 మంది వచ్చారు. వాళ్ళు అలాగే ఉండిపోయింటారు. ఆ తర్వాత వాళ్ళు ఏముంటారు? ఓ వాళ్ళని నమ్ముకొని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది చూడు, వాళ్ళు అలాగే ఉండిపోయినారు కదా. నేను కొత్తగా తీసుకురావడం వల్ల నాలో ఉన్న ప్రాబ్లమ్స్, నా టీంలో ఉన్న సమస్యలను వెళ్ళిపోతాయి. అదే నేను చెప్తున్న ప్రతి ఒక్కరు న్యూ టీం కోసం చేయండి. రోజు ఒక జాయినింగ్ మీద పెట్టాలి. ఓకే, రేపటి నుంచి మనందరికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుందాం. రెడీనా? ఏం లేదు, రోజుకు ఒక మీటింగ్ తీసి సెల్ఫీ తీసి గ్రూప్లో యాడ్ చేయండి.